ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 96. నిన్న మన బాక్సింగ్ ట్రైనింగ్ దెబ్బకి ఒళ్ళంతా హూనం అయిపోయింది. నొప్పికి కూర్చోనికి రాక మొత్తం నుంచొని వర్క్ చేసిన వాళ్ళంతా. ఇంక ఇవాళ ఆఫీస్ అయిపోయాక ఇంటికి రీచ్ అయ్యి మన ప్రీ వర్కౌట్ మీల్ కుకింగ్ స్టార్ట్ చేసేసిన. అయితే ఇప్పటికి మనం 2 బాక్సింగ్ జిమ్స్ లో ట్రయల్ క్లాస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 కాకుండా 3వ జిమ్ కి ట్రయల్ క్లాస్ కి వెళ్ళబోతున్నాం. ఇంకా ఈ 3 జిమ్ చూసినాక ఒకటి ఫైనలైజ్ చేయాలి. ఇంకా ప్రశాంతంగా షిన్చాన్ చూసుకుంటా ఓట్స్ తినేసి మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా క్రియేట్ అయిన ఒక స్కూప్ తీసుకొని చలో మన ఫైనల్ బాక్సింగ్ జిమ్ కి రెడీ అయిపోదాం. ఈ బాడీ పెయిన్స్ ఏం చేస్తామేమో ఆ డక్ వాక్ చేయకపోతే బాగుంటుంది. ఇంకా జిమ్ కి వెళ్లే దారిలో స్కై వ్యూ చాలా బాగుంటాయి. ఇంకా అలా వ్యూ చూసుకుంటే జిమ్ కి వెళ్ళేసరికి 10 మినిట్స్ లేట్ అయింది. ఫస్ట్ క్లాస్ అని కూడా చూడకుండా లేట్ అయిందని చెప్పి పనిష్మెంట్ ఇచ్చారు నాకు. అసలే బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఇక వీడు చేసుకుంటే దూల తీరిపోయింది నాకు. ఏ బాక్సింగ్ జిమ్ పోయినా ఈ డక్ వాక్సింగ్ తప్పించుకోలేము అనుకుంటా. ఇంకా నెక్స్ట్ మన అసలైన ట్రైనింగ్ స్టార్ట్ అయింది. బాక్సింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీ గార్డ్ ఎప్పుడు డౌన్ అవ్వద్దు. అది అలవాటు కావడానికి నాకు అట్లా స్టిక్స్ పెట్టారు. అండ్ కాలం మధ్యలో రెసిస్టెంట్ బ్యాడ్ ఉంది కదా, అది మన ఫుట్ వర్క్ కోసం. అది లూజ్ అయి కింద పడిపోతే మన ఫుట్ పొజిషన్ కరెక్ట్ లేదని అర్థం. ఇంకా కోచ్ ని బాగా అబ్జర్వ్ చేసి కొన్ని బేసిక్ పంచెస్ నేర్చుకున్న తర్వాత సేమ్ పంచెస్ పంచింగ్ బ్యాగ్ మీద ట్రై చేసి ఇవాళ మన బాక్సింగ్ సెషన్ ఫినిష్ చేసేసినాం. ఇంకా అలసిపోయి ఇంటికి వచ్చి కొంతసేపు అలా అడ్డం పడి డిన్నర్ అయిపోయినాక కొంతసేపు అలా వాక్ చేసి పడుకునేసిన. గుడ్ నైట్. ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 97. ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ జిమ్ కి వెళ్తున్నా. ఎందుకో లోవర్ బ్యాక్ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు రిస్క్ అని చెప్పి బాక్సింగ్ కి జిమ్ కి రెస్ట్ ఇచ్చా. ఫైనల్ ఇవాళ నుంచి వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. మంచి గ్యాప్ తర్వాత జిమ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, సో ఇవాళ మన ప్రీ వర్క్ కొత్త ఫ్లేవర్ ట్రై చేద్దాం. ఇది కొత్తది ఇవాళ ఓపెన్ చేసిన. ఇంకో మంచి ఓ స్కూప్ వేసుకొని ఫ్లేవర్ మంచి ట్యాంగీ ఉండే ఇక వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది, మనం ఎప్పటిలాగా 6 days వర్కౌట్ చేయట్లేదు, ఓన్లీ 3 days చేయబోతున్నాం కదా జిమ్ లో. సో 6 days వర్కౌట్ ని 3 days కి ఎట్లా కన్వర్ట్ చేయాలని ఆలోచిస్తున్నా. నేను బాగా రీసెర్చ్ చేసినాక 3 days కి ఫుల్ బాడీ వర్కౌట్ స్ప్లిట్ బెస్ట్ అని తెలిసింది. సో ఇవాళ అది ట్రై చేస్తూ కూర్చున్నా. మన రెగ్యులర్ వర్కౌట్ కన్నా ఫుల్ బాడీ స్ప్లిట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక 1 week ట్రై చేసి చూడాలి సెట్ అవుతుందో లేదో. ఇంకా వర్కౌట్ ఫినిష్ అయిపోయినాక స్విమ్మింగ్ కి నాకు ఫ్రీ ట్రయల్ సెషన్ ఉండే, సో అది బుక్ చేసుకుని జిమ్ నుంచి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయినా. ఇంకా పూల్లో దిగే ముందు మంచిగా షవర్ చేసుకుని పూల్లో దుంకేసిన. ఇవాళ నా స్విమ్మింగ్ స్కిల్స్ అన్ని చూపిస్తా మీకు. నాకు అన్నిటికన్నా అండర్ వాటర్ స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు కంటిన్యూస్ గా 3 minutes అండర్ వాటర్ స్విమ్ చేస్తుండే నేను. ఇప్పుడు కూడా స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు బాడీ మీద కంట్రోల్ బానే ఉంది, కానీ అప్పుడప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఉల్టా పల్టా అవుతున్నా. చేస్తున్నప్పుడు ముక్కులంతా నీళ్ళు పోయినాయి. ఇంకా ప్రశాంతంగా స్విమ్ చేస్తూ నేను చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకునే ట్రిక్స్ అన్ని ట్రై చేస్తూ బాగా రిలాక్స్ అయినా. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ అండర్ వాటర్ లో ఉండే టైం పెంచుకుంటూ పోయినా. ఇంకా కంటిన్యూస్ గా స్విమ్ చేస్తూ మధ్య మధ్యలో అలా పడుకుని బ్రేక్ తీసుకుంటూ మన స్విమ్మింగ్ సెషన్ ని ఫినిష్ చేసేసినాం. మంచిగా జిమ్ కార్డియో 2 అయినాయి ఇవాళ. ఇంకా మంచిగా అక్కడే స్నానం చేసుకుని హ్యాపీగా ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఇంకా ప్రశాంతంగా ఇంటికి రీచ్ అయ్యి మంచిగా ఒక ఫీల్ గుడ్ మూవీ చూసుకుంటా డిన్నర్ చేసి పడుకునేసిన. గుడ్ నైట్. ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 98. ఫస్ట్ టైం మమ్మీ డాడీ నన్ను చూడడానికి బెంగళూరుకి వచ్చారు. మమ్మీ డాడీ వచ్చినాక ఇప్పుడు ఇల్లు ఫుల్గా ఉంది. రావడమే డాడీకి బైక్ మీద రైడ్కి వెళ్ళాలని ఉండే, సో మమ్మీ డాడీ కలిసి బైసన్ మీద అలా షికార్కి వెళ్ళారు. అంతేకాదు వచ్చేటప్పుడు నా కోసం నా ఫేవరెట్ కరాచీ బిస్కెట్స్ ఇంకా ప్లమ్ కేక్ తీసుకొచ్చారు. కొన్ని డేస్ నుంచి వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉండే, కానీ మమ్మీ మీద కొంచెం పడుకోగానే స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయింది. డాడీకి బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదు, సో మమ్మీ కూడా ట్రావెల్ చేసి అలసిపోయిందని చెప్పి వాళ్ళ డాడీ కుక్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఎట్లొస్తుందో చూడాలి కడాయి చికెన్. ఇంకా డాడీ కడాయి చికెన్ ప్రిపరేషన్ చేస్తుంటే మమ్మీ రిలాక్స్ అవుతూ చెల్లెతో వీడియో కాల్ మాట్లాడుతుంది. రిలాక్స్ అవ్వడం మన ఆప్షన్ ఉండదేమో మమ్మీ వాళ్ళకి, మళ్ళీ వచ్చి ఏదో హెల్ప్ చేస్తా ఉంది. ఇంకా మన కుకింగ్ అసిస్టెంట్ లో ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి ఇంకా అది కుక్ చేస్తుంటే నేను మా డాడీ వీడియో మాడుతూ కూర్చున్నాం. చాలా డేస్ తర్వాత డాడీతో కూర్చొని వీడియో మాడుతుంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా డాడీ చేసిన కడాయి చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా బగర్ రైస్ ఇంకా కడాయి చికెన్ తింటే అసలు మజా వచ్చింది. ఇంక ఇవాళ ఈవినింగ్ వర్క్ తొందరగా ఫినిష్ చేసుకుని మమ్మీ డాడీ వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళిపోయా. అదే బెంగళూరులో మన ఫేవరెట్ ప్లేస్ అక్వేరియం పారడైస్. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకుంటుండే మమ్మీ డాడీ వాళ్ళని ఇక్కడ తీసుకెళ్లాలని చెప్పి. ఇప్పుడు కుదిరింది. చెల్లకు పంపుదామని ఎట్లా వీడియోలు తీస్తుంది చూడు. ఇంకా మంచిగా ముచ్చటేసుకుంటే అక్వేరియం అంతా తిరిగి మమ్మీ డాడీకి ఫిషెస్ అక్వేరియం నచ్చుతో లేదో అనుకున్నా గానీ నాకన్నా బాగా ఎంజాయ్ చేశారు. పైగా ఇవాళ ఇక్కడ మర్బిట్ షో కూడా ఉండే. అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఉండే తెలుసా. అసలు లాస్ట్ టైం ఎట్లా మిస్ అయ్యానా అనిపించింది. పోనీలే మిస్ అయితే మిస్ అయ్యాం కానీ మమ్మీ డాడీతో చూసే ఛాన్స్ దొరికింది. ఓవరాల్ మమ్మీ డాడీ కూడా బాగా ఎంజాయ్ చేసేది. ఇంకా షో అయిపోగానే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ప్రశాంతంగా లేట్ అండ్ మమ్మీ డాడీతో ముచ్చటేసి బయట చల్లగుందని చెప్పి బయట బెడ్ వేసుకుని హ్యాపీగా ముచ్చటేసుకుంటూ
స్టార్ట్ అయిపోయింది. ఇంకా రెగ్యులర్ గా మార్నింగ్ కోకోనట్ వాటర్ తాగాలి. ఏంది బ్రో డే 100 ఏం స్పెషల్ లేదు అనుకుంటున్నావా? నిజం చెప్పాలంటే ఇవాళ అసలు నేను హైదరాబాద్ ఉండాలి. హైదరాబాద్కి వెళ్ళడానికి 2 months బ్యాకే లీవ్ అన్ని పెట్టేసిన. ఎందుకంటే లక్కీ ప్రెగ్నెంట్ ఉండే. సో అది ఈ టైంలో బేబీస్ ని డెలివరీ చేస్తుందని చెప్పి 2 months బ్యాకే లీవ్ పెట్టేసిన. దాని బేబీస్ రాగానే హైదరాబాద్కి వెళ్ళి వాటితో మంచిగా ఆడుకుందామని చెప్పి. కానీ ఫ్యూ డేస్ బ్యాక్ చెల్లి నాకు కాల్ చేసింది. లక్కీని డాక్టర్ చెకప్ కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ ఎందుకో డౌట్ వచ్చి ఎక్స్రే తీపిమన్నాడంట. ఎక్స్రే తీసినాక మాకు తెలిసింది ఏంటంటే లక్కీ పిల్లలు ఫీటస్ లో ఉన్నప్పుడే చనిపోయినాయంట. అది వినగానే మా ఫ్యామిలీ మొత్తానికి గుండె మీద రాయేసినట్టు అయింది. అసలు ఒక్కొక్క డే కౌంట్ చేస్తుండే, ఇంకో 1 month లో బేబీస్ వస్తాయి, ఇంకో 1 week లో బేబీస్ వస్తాయి అని చెప్పి. నిజం చెప్తున్నా, అసలు ఈ న్యూస్ వినగానే అందరికి చాలా బాధేసింది. నీకు విషయం తెలుసా, అసలు బేబీస్ పుడితే అందులో ఒక బేబీని నేను పెంట్ హౌస్ కి తెచ్చుకుందాం అనుకున్నా. అసలు చాలా డిసప్పాయింటింగ్ ఉంది, కానీ అట్లీస్ట్ లక్కీకి ఏం కాలే. ఇవాళ నాకు లక్కీ బాగా గుర్తొస్తుంది. ఇంకా జిమ్ అయిపోయినాక ఇంటికి వచ్చి లక్కీ పాత ఫోటో చూస్తూ కూర్చున్నా. ఇది లక్కీని ఫస్ట్ టైం ఇంటికి తెచ్చిన వీడియో. ఒక హెల్మెట్ లో పట్టుకొని తీసుకొచ్చిండే నేను. అసలు చిన్నగా ఎంత అందంగా ఉందో కదా. ఇంటికి తెచ్చిన స్టార్టింగ్ ఫ్యూ డేస్ కొంచెం డల్గా ఉంటుండే, భయంగా దాక్కుని ఉంటుండే. కానీ మెల్లమెల్లగా పెద్దగా కొద్దీ దాన్ని అల్లరి స్టార్ట్ చేసింది. ఇంకా చూస్తూ పెద్దగా అయిపోయింది లక్కీ. ఎంత పెద్దగా అంటే బేబీస్ ని పెట్టే అంత. ఇవే లక్కీ పెట్టిన ఫస్ట్ బేబీస్. అసలు ఇవి ఉన్నప్పుడు ఇల్లంతా సందడి ఉండే. ఈసారి కూడా ఇల్లంతా అలా ఉంటది అనుకున్నా, కానీ అనుకున్నట్టు జరగలేదు. పోనీలే, ఏం చేస్తాం. మైండ్ కొంచెం డిస్టర్బ్ ఉంది, అది క్లియర్ కావడానికి కొంచెం వీడియో గేమ్ ఆడినా. ఇంకా ఆడుతూ స్లీప్ టైం అయిపోయింది. మనది టాప్ ఫ్లోర్ కదా, రూమ్ లో చాలా వేడి అయిపోయింది. సో మంచిగా బయట బెడ్ వేసేసుకొని మూన్ ని చూస్తూ పడుకునేసిన. గుడ్ నైట్.